అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ప్రయాగ రామకృష్ణ గారి భారతంలో చిన్న కథలు చదువుకుంటున్నాము. ఈరోజు కథ జనమేజయుడు. సూర్యవంశ ప్రభువుల్లో పరీక్షితు మహారాజు గొప్పవాడు. ప్రజలను కన్నబిడ్డల్లా పాలించాడు. ఆయనకు వేటంటే చాలా ఇష్టం. ఒకసారి అడవికి వేటకి వెళ్ళాడు. జంతువులను వేటాడి వేటాడి అలసిపోయాడు. బాగా దప్పిక అయింది. మంచినీటి మడుగు కోసం వెతుకుతుంటే శమీక మహర్షి ఆశ్రమం కనిపించింది. లోపలికి వెళ్ళి దాహంగా ఉంది, తాగేందుకు మంచినీళ్ళు కావాలి అని అడిగాడు. మహర్షి ధ్యాన సమాధిలో ఉండటం వలన ఆశ్రమం లోపలికి వచ్చింది ఎవరు కూడా ఆయనకు తెలియలేదు. అందుకని సమాధానం ఇవ్వలేదు. శమీకుడి మౌనాన్ని పరీక్షితు తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఈ మహర్షికి ఇంత అహంకారమా అనుకొని చచ్చిన పామును ఒకదాన్ని ఆయన మీదకి విసిరేశాడు. అది తెలిసి కోపించిన శమీకుని కొడుకు గవిజాతుడు, తపోనిష్టలో ఉన్న నా తండ్రిపైకి ఎవరైతే పామును విసిరారో వాళ్ళు సర్పరాజు తక్షకుడి కాటుతో 7 రోజుల్లోగా మరణిస్తారు అని తీవ్రంగా శపించాడు. గవిజాతుడు దేవీ భక్తుడు. అతని మాటకు తిరుగులేకుండా పోయింది. తక్షకుడి కాటుతో పరీక్షితు మరణించాడు. అప్పటికి మహారాజు కుమారుడు జనమేజయుడు చిన్నవాడు. మంత్రులే మహారాజుకు అంతిమ సంస్కారం చేశారు. రోజులు గడుస్తున్నాయి. జనమేజయుడికి యుక్త వయసు వచ్చింది. మంచి ముహూర్తాన రాజ్యపాలన స్వీకరించాడు. ఆనతి కాలంలోనే సమర్థుడైన రాజుగా పేరు పొందాడు. కాశీరాజు సువర్ణవర్మకు జనమేజయుడిని గురించి విన్నప్పటి నుంచి అతన్ని తన అల్లుడిగా చేసుకోవాలని కోరికగా ఉండేది. సువర్ణవర్మ కుమార్తె వపుష్ణకు కూడా జనమేజయుడే భర్త కావాలని ఉండేది. అనుకున్నట్టే జరిగింది. జనమేజయుడికి వపుష్ణకి ముల్లోకాలు మురిసిపోయేలా వైభవంగా పెళ్లి జరిగింది. ఒకసారి జనమేజయుడు కొలువు తీరి ఉండగా ఉత్తాంక మహర్షి వచ్చాడు. జనమేజయుడు చేతులు జోడించి ఆయనకు నమస్కరించి పద్మసింహాసనంలో ఆయనను కూర్చోబెట్టి బంగారు పళ్ళెంలో ఆయన కాళ్ళు కడిగి మధుపర్కం సమర్పించి సత్కరించాడు. రాజుగారి ఆదరోపచారాలతో ఉత్తాంకుడు సంతృప్తి చెందాడు. ఆ తర్వాత వాళ్ళ మధ్య చాలాసేపు కుశల ప్రశ్నలు జరిగాయి. మాటల మధ్యలో పరీక్షిన్ మహారాజు ఎలా మరణించింది చెప్పాడు ఉత్తాంకుడు. రాజు అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. సర్పాలన్నింటినీ సమూలంగా నాశనం చేయాలని నిర్ణయించాడు. పాములు ఎక్కడ కనబడితే అక్కడే మట్టు పెట్టండి అని ఆజ్ఞ జారీ చేశాడు. అంతటితో ఆగక ఋత్వికులందరినీ సమావేశపరిచి పాముల మీద కక్ష తీర్చుకునే విధం తెలియచెప్పండి అని అడిగాడు. సర్పయాగం చేయమని వాళ్ళంతా సలహా ఇచ్చారు. క్షణాల మీద యాగానికి కావలసిన ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. ఉత్తాంక, చండభార్గవ, ఉద్దాలక, ఆత్రేయ, శ్వేతకేతు, నారద, దేవల, దేవశర్మ, మౌద్గల్య మహర్షులు యాగానికి ఆధ్వర్యం వహించారు. సర్పయాగం ప్రారంభమైంది. నల్లటి వస్త్రాలు ధరించి మంత్రగానం చేస్తున్న మునులు పాముల పాలిట యమదూతల్లా ఉన్నారు. యజ్ఞగుండంలో ఆజ్యం పోస్తున్నప్పుడల్లా మంటలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. తాపసుల మంత్రోచ్చారణకు పాములు నిలవలేకపోతున్నాయి. ఎగిరొచ్చి ఒకదాని వెంట ఒకటి మంటల్లో పడుతున్నాయి. అన్నీ అగ్నికి ఆహుతవుతున్నాయి. తక్షకుడు అగ్నికి భయపడి ఇంద్రుణ్ణి ఆశ్రయించాడు. ఇంద్రుడు అతనికి అభయమిచ్చాడు. ఈ సంగతి ఋత్వికులకు తెలియక అసలైన శత్రువు తక్షకుడు చావు నుంచి తప్పించుకుంటున్నాడని యాగాన్ని ఉధృతం చేశారు. దానితో తక్షకుడికి ఒళ్ళంతా మంటలు లేచాయి. ఇక చావు తప్పేట్టు లేదనుకున్నాడు. తన చెల్లెలు జరత్కారు ప్రియను పిలిచి ఈ ఆపద నుంచి గట్టెక్కే ఉపాయమేదో ఆలోచించమన్నాడు. తక్షకుడి చెల్లెలు నాగేశ్వరి జరత్కారు మహర్షిని పెళ్లాడినందువల్ల జరత్కారు ప్రియ అని కూడా ఆమెను పిలుస్తారు. ఆమె ఆ బాధ్యతను తన కొడుకు ఆస్తికుడికి అప్పగించింది. అతను యాగం జరిగే చోటికి బయలుదేరాడు. తక్షకుడి జాడ తెలియక ఈలోగా ఉత్తాంకుడు కోపోద్రిక్తుడై తనకున్న దివ్యశక్తులతో లోకాలన్నీ గాలించాడు. తక్షకుడు అమరావతి పట్టణంలో ఇంద్రుడితో పాటు సగం సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్నాడు. అది చూసి ఉత్తాంక మహర్షికి మరీ కోపం వచ్చింది. ఇంద్రుడు నిన్ను రక్షించేవాడా అనుకొని ఇంద్రుడు, ఇంద్రసింహాసనము, తక్షకుడు అందరూ యాగగుండంలో మాడి మసైపోవాలని ఉత్తాంకుడు దర్భలు చేతబట్టుకుని మంత్రాలు పఠించాడు. ఇంద్రసింహాసనం కదిలింది. ఇంద్రుడు, తక్షకుడు నిలువెల్లా వణికిపోయారు. అదే సమయానికి ఆస్తికుడు యాగశాలను చేరుకున్నాడు. యాగశాలలోకి ప్రవేశించిన ఆస్తికుడికి జనమేజయుడు ఉచిత రీతిన మర్యాదలు చేసి కార్యార్థులే వచ్చినట్లున్నారు, నా వల్ల కాదగిన సహాయం ఏమిటో చెప్పండి, తప్పకుండా చేస్తాను అన్నాడు వినయంగా. సర్పయాగాన్ని తక్షణమే నిలుపుజేయాలి. జనమేజయుడు నిశ్చేష్టుడయ్యాడు.
ఆయన ఆడిన మాట తప్పడానికి వీల్లేదు. తన వల్ల కాదగిన సాయం ఏదైనా సరే చేస్తానన్నాడు. చేసి తీరవలసిందే. సర్పయాగం ఆగిపోయింది. యాగంలో మృతి చెందిన పాములన్నింటికి ముక్తి లభించి జన్మరాహిత్యం కలిగేలా దీవించాడు ఆస్తికుడు. జీవహింసకు మించిన పాపం లేదు. మనసులో చీకట్లు ముసిరిన వాడే హత్యలు చేస్తాడు. కక్ష కార్పణ్యాలు నిండిన మనసులోకి వెలుగు చొరబడదు. బుద్ధిని అంతరంగాన్ని విశాలం చేసుకో అని ఆస్తికుడు జనమేజయుడికి ఉపదేశించాడు. జనమేజయుడికి జ్ఞానోదయమైంది. జనమేజయుడు సర్పయాగం నిలుపుదల చేసిన తర్వాత అశ్వమేధ యాగం చేశాడు. వేదవ్యాసుడు ఆ యాగానికి హాజరై జనమేజయుడికి జీవన్మరణ రహస్యాలను బోధించాడు. నీ తండ్రిని నీకు చూపిస్తానుండమని స్వర్గంలో ఉన్న పరీక్షితుని కిందకు దిగిరమ్మని మహర్షి ఎలుగెత్తి పిలిచాడు. అంతే, పరీక్షిత్ మహారాజు దివ్యదేహంతో ప్రకాశిస్తూ జనమేజయుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. జనమేజయుడి ఆనందానికి అవధుల్లేవు. వినయంగా వంగి తండ్రి పాదాలను తాకాడు. తండ్రి బిడ్డను ప్రేమగా దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు. వెనువెంటనే అంతర్హితుడయ్యాడు. వ్యాస మహర్షి మహిమకు అందరూ ఆశ్చర్యపోయారు. ఇది జనమేజయుడి కథ. ఈ జనమేజయుడికే వ్యాసమహర్షి శిష్యుడు వైశంపాయనుడు మహాభారత కథను వినిపించాడు. కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిశాక దాదాపు 36 ఏళ్లు పాండవులు రాజ్యపాలన చేశారు. అనంతరం పరీక్షిత్కి రాజ్యభారం అప్పగించి పాండవులు అరణ్యాలకు తపస్సు చేసుకునేందుకు వెళ్లారు. పరీక్షిత్తు సుమారు 60 సంవత్సరాలు రాజ్యాన్ని ఏలాడు. ఆ తర్వాత జనమేజయుడు పరిపాలించాడు. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.